హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనకు కొత్తగా ఆర్బీఐలో 650 అసిస్టెంట్ పోస్టులు పడ్డాయి. వాటి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మనం క్రోమ్లోకి వెళ్ళి ఆర్బీఐ ఓపెనింగ్స్ అని కొట్టగానే మనకు ఫస్ట్ ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ మీద క్లిక్ చేయగానే మనకు ఇలా వేకెన్సీస్ అని ఇలా ఓపెన్ అవుతుంది మనకు సైటు. ఇక్కడ మనకు కనిపిస్తుందా February 16, 2026 అని రిక్రూట్మెంట్ ఫర్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్యానల్ ఇయర్ 2025 అని. అక్కడ మనం క్లిక్ చేయగానే పోస్టుకి సంబంధించిన 650 పోస్టులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ 650 పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అని ఉందా, కనిపిస్తుంది కదా మీకు. అలా కొద్దిగా కిందికి స్క్రోల్ చేయగానే మనకు అప్లికేషన్ డేటు, స్టార్టింగ్ డేటు అండ్ ఎండింగ్ డేట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి February 16, 2026. ఎండింగ్ డేట్ వచ్చేసి మనకు March 8, 2026 కనిపిస్తుంది కదండి మీకు వీడియోలో క్లియర్గా. ఎండింగ్ డేట్ వచ్చేసి March 8, 2026. సో అప్లై చేసుకోండి అందరూ. అలా మనకు కొంచెం క్రిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది డీటెయిల్స్, మొత్తం నెంబర్ ఆఫ్ పోస్టులు, ఏ స్టేట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటిది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. టోటల్ పోస్టులు వచ్చేసి 650 పోస్టులు ఉంటాయి కాబట్టి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇలా కింద స్క్రోల్ చేస్తూ ఉంటే అంత డీటెయిల్స్ కనిపిస్తుంది. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాడు కింద మనకు. ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద స్క్రోల్ చేస్తే మనకు క్రైటీరియా కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి అంటే క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏం స్టడీ చేసి ఉండాలి అనే డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కానీ కంపల్సరీ మాత్రం మనం డిగ్రీ పాస్ అయి ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు మనకు. అలా కొంచెం క్రిందికి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి స్కీమ్ ఆఫ్ సెలెక్షన్, అంటే సెలెక్షన్ ప్రాసెస్ మనకి ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఇది మొత్తం 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ మనకు ప్రైమరీ ఎగ్జామినేషన్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అది క్లియర్ చేసుకోవాలి మనము. అది క్లియర్ చేసుకుంటే అయిపోద్ది. తర్వాత మనకు కిందికి స్క్రోల్ చేస్తే ఎగ్జామ్ ఫీ మనకు అప్లై చేసినప్పుడు ఎంత ఫీ మనకు క్యాస్ట్ వైజ్గా ఇచ్చారు ఇక్కడ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 50 ప్లస్ 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అలాగే ఓబీసీ జనరల్ కేటగిరీకి వచ్చేసి 450 రూపీస్. ఇంకా స్టాఫ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నిల్ ఉంటుంది. సో అలా కిందికి మనకు స్క్రోల్ చేస్తూ ఉంటే అలా కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తుంటే మనకు కనిపిస్తుంది అప్లికేషన్లో ఏమేమి కావాలి, ఫోటోగ్రాఫ్ క్యాప్చరు, డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి, ఎలా క్యాప్చర్ చేయాలి, అన్ని డీటెయిల్స్ మనకి ఇలా క్లియర్గా కింద స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. చూసుకోండి. నేను కింద దీనికి అప్లై చేసుకోవడానికి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ ఓపెన్ అయిపోద్ది సైటు. మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకుంటే సరిపోద్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.